తెలుగు యువ రైతు యూట్యూబ్ ఛానల్ నేను మీ రవి. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మనకు ఒరిజినల్ తేజాలు అంటే మనకు తేజాల్లో 100% తేజ రేట్ కమ్ముడు పోయాయి. మనకు రేటు విషయంలో కానీ, దిగుబడి విషయంలో కానీ, వైరస్ విషయంలో కానీ బాగా ఉన్న తేజ విత్తనాలు, టాప్ 5 తేజ విత్తనాలు ఉంటే ఈ వీడియోలో చెప్తాను. నేను చెప్పే ఈ విత్తనాలు ఖచ్చితంగా మనకు తేజ సెగ్మెంట్లోనే అమ్ముడుపోతాయి. తేజ కంటే 1000 రూపాయలు అటు ఇటు వెళ్ళడం, అలాగే మనకు కొంచెం లావు రావడం, తాళ్ళు రావడం అలాంటి సమస్యలు చాలా తక్కువ వరకు ఉంటాయి. నేను ఈ వీడియోలో మాత్రం ఖచ్చితంగా ఒరిజినల్ తేజాల గురించి చెప్తాను, కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. అలాగే దీంట్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ కూడా చెప్తాను, ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇక ఆ వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే మనకు ఒరిజినల్ తేజాలు చూసుకుంటే మనకు ఈ చాలా వరకు మార్కెట్లో చాలా రకాలు ఉన్నాయి. అయితే అందులో మనకు ఈల్డ్ ఎక్కువ వచ్చినప్పటికి కూడా మార్కెట్కి తీసుకుపోయినప్పుడు కొన్నిసార్లు వీటిని కొనలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందులో మనకు ఒరిజినల్ తేజాల్లో చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బెస్ట్ వైరస్ టాలరెంట్ అండ్ బాగా నీట్గా వచ్చే కాయలు, అలాగే ఎక్కువ దిగుబడి వచ్చే కాయలు చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వసుంధర 557 రవి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళది వసుంధర 557. ప్రస్తుతం ఉన్న మిరప మార్కెట్లో రవి హైబ్రిడ్ స్థానం అనేది కొంచెం స్పెషల్గా ఉంది. ఇందులో మనకు మొట్టమొదటి వచ్చినటువంటి రేట్ వచ్చేసి రవి హైబ్రిడ్ సీడ్స్ వారి వసుంధర 557. ఇది మనకు ఖచ్చితంగా మార్కెట్ తీసుకెళ్తే ఒరిజినల్ తేజాలో అమ్ముడుపోతుంది. చెట్టు యొక్క క్యారెక్టర్ బాగుంటుంది, వైరస్ని చాలా వరకు తట్టుకుంటుంది, అలాగే విల్టును చాలా వరకు తట్టుకుంటుంది, అన్ని రకాల నేలలకు అనుకూలమైనది, మొక్క ఎదుగుదల బాగుంటుంది, 42 ఇంచుల అచ్చుకు సెట్ అవుతుంది. ఇది మనకు చిన్న అచ్చులు పెట్టుకున్నప్పుడు కొంచెం దిగుబడి తగ్గిన 42 ఇంచుల అచ్చు పెట్టుకున్నప్పుడు చాలా బాగా ఉంటుంది. ఇది మల్చింగ్కి సెట్ అవుతుంది, సాళ్ళ ద్వారా కూడా వేసుకోవచ్చు, 2వ క్లచ్కు కూడా వేసుకోవచ్చు. ఇది అన్ని రకాలుగా టాప్ అండ్ బెస్ట్లో వస్తుంది. అయితే కొన్ని ఏరియాలకు వీళ్ళ దాంట్లోనే ఈ వసుంధర ప్లేస్లో RHS 512 అలాగే వెంకీ, ఇప్పుడు రీసెంట్గా వెంకీ 6268 ఈ రెండు కూడా ఒరిజినల్ తేజాలో అమ్ముడుపోతాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే ఒకే ఏరియాకు ఒకే విత్తనం సెట్ అవ్వదు, ఖచ్చితంగా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విత్తనం బాగుంటుంది. ఈ వసుంధర 557 సెట్ అవ్వని ఏరియాలలో ఈ RHS 512 కానీ లేదంటే వెంకీ 6268 కానీ ఖచ్చితంగా మీరు కంపెనీ ఎంప్లాయీస్కి కాల్ చేసినా కూడా వాళ్ళు కూడా మీకు రికమెండ్ చేస్తారు. ఒకవేళ ఆ ఏరియాలో వసుంధర అనేది సెట్ అవ్వకపోతే ఖచ్చితంగా ఈ 512 కానీ 6268 కానీ వేసుకోండి. ఈ 6268 సెట్ కానీ ఏరియాలలో వసుంధర 512 సెట్ అవుతుంది. ఒరిజినల్ తేజాలలో ఖచ్చితంగా మీరు ఈ కంపెనీ నుంచే 3 రకాల విత్తనాలు ఉన్నాయి కాబట్టి మీకు మీ ఏరియాని బట్టి నాకు కాల్ చేసిన లేదు, రవి హైబ్రిడ్ సీడ్స్ ఎంప్లాయీస్ కాల్ చేసిన లేదు. ఖచ్చితంగా వీళ్ళు మీకు కరెక్ట్ మీ ఏరియాకి సెట్ అయ్యే విత్తనాన్ని ఎంచుకుని, అంతేగాని ఈ వసుంధర 557 బాగా పండిందని దీన్ని ఎంచుకోవాల్సిన అవసరం లేదు. ఇక రెండో కంపెనీ విషయాలకు వచ్చేసరికి అతిపెద్ద కంపెనీ R&D సెంటర్ ఉన్న కంపెనీ మెలీనా హైబ్రిడ్ సీడ్స్. ఈ మెలీనా హైబ్రిడ్ సీడ్స్ లో కూడా మనకు 3 రకాల విత్తనాలు ఉన్నాయి. ఒకటి జమునా 116, రెండోది సౌందర్య 117, అలాగే మూడోది నందిని 139. ఈ 3 రకాలు కూడా ఒరిజినల్ తేజాలో అమ్ముడుపోతే మనకు మార్కెట్ తీసుకున్నప్పుడు రేటు విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మొక్క ఎదుగుదల అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా 42 ఇంచుల అచ్చుకు సెట్ అయ్యే విత్తనం. 36 నుంచి 42 ఇంచుల అచ్చుకు పెట్టుకోవాల్సి ఉంటుంది. కాయ క్వాలిటీ బాగుంటుంది, కాయ కలర్ బాగుంటుంది, వైరస్ కూడా చాలా బాగా తట్టుకుంటుంది. మనకు మొక్క అనేది చాలా నీట్గా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చివరి వరకు కూడా కాయ సైజ్ అనేది తగ్గదు. ఈ 2 రకాల కంపెనీలలో ఉన్న విత్తనాల్లో చివరి వరకు కూడా కాయ సైజ్ అనేది తగ్గకుండా మనకు ఒకే రకమైన కాయ సైజ్ రావడం జరుగుతుంది. మినిమం 3 నుంచి 4 కటింగ్ల వరకు తెంచుకోవచ్చు. 3-4 కటింగ్ల వరకు కూడా కాయ సైజ్ అనేది తగ్గదు. మనం నల్లి అనేది కాపాడుకున్నట్లయితే 5 కటింగ్ల వరకు కూడా తీయడానికి అనువుగా ఉంటుంది. అయితే ఇది కూడా అంతే, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైన విత్తనం బాగా సెట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు ఒకటే విషయం చెప్తున్నాను, 100% నన్నైనా పర్లేదు, మిలిన సీడ్ ఎంప్లాయీస్ అయినా పర్లేదు, అలా అక్కడ రవి హైబ్రిడ్ సీడ్స్ ఎంప్లాయ్ అయినా పర్వాలేదు, కాంటాక్ట్ అవ్వండి. నేను పైన నెంబర్ ఇస్తున్నాను, కాంటాక్ట్ అయ్యి మీ ఏరియాకి సెట్ అయ్యే విత్తనాలు ఎంచుకోండి. అంతేగాని యూట్యూబ్లలో చూసి విత్తనాలు ఎంచుకోవడం కాదు. మీ ఏరియాకు ఏది కంపెనీలో ఏ విత్తనం సెట్ అవుతుందో చూసి 3 రకాల విత్తనాలు తీసుకురావడానికి కారణం వీళ్ళు ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్క విత్తనం, ఒక్కొక్క క్లైమేట్కి, ఒక్కొక్క టెంపరేచర్కి, ఒక్కొక్క సాయిల్కి ఒక్కొక్క రకమైన విత్తనం సెట్ అయ్యే విధంగా వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు కూడా ఈ అవేర్నెస్ పెంచుకోండి. ఒకే విత్తనం అన్ని ఏరియాలలో పండదు, ఖచ్చితంగా పండదు. కాబట్టి మీరు ఈ అవేర్నెస్ తెచ్చుకొని కంపెనీ ఎంప్లాయీస్ కానీ మమ్మల్ని కానీ కాంటాక్ట్ అయ్యి ఆ విత్తనం సెలెక్ట్ చేసుకోండి. ఇక మూడోది వచ్చేసి రాశి కంపెనీ వారి హైవేజ్ బ్లేజ్. ఇది కూడా మనకు కాయ సైజ్ అనేది బాగుంటుంది, కాకపోతే కొంచెం లావుగా వస్తుంది, బలమైన నేలలో కొంచెం లావుగా వస్తుంది. అయినప్పటికీ కూడా మనకు ఒరిజినల్ తేజాలలో అమ్ముడుపోతుంది. రేట్ అనేది తక్కువగా ఏముండదు, మనకు ఒరిజినల్ తేజాలలో అమ్ముడుపోతుంది. ఇది కూడా అంతే, మీరు మొక్క 36 నుంచి 42 ఇంచుల అచ్చుకు పెట్టుకోవాల్సి ఉంటుంది. కాయ క్వాలిటీ బాగుంటుంది, తాలు శాతం అనేది ఈ 3 రకాలలో కూడా చాలా వరకు తక్కువ. అయితే చాలా మంది కింద కామెంట్ కూడా చేస్తుండొచ్చు, అన్న మా ఏరియాలో తాలు వచ్చిందని. నేను చెప్తున్నా కదా, ఒకే విత్తనం అన్ని ఏరియాలలో సెట్ కాదు. హ్యూమిడిటీ ఏ ఏరియాలో అయితే ఎక్కువ ఉంటుందో ఆ ఏరియాలో సైజు మనకు మొక్క క్యారెక్టర్ తట్టుకోలేక కొన్నిసార్లు తాళ్ళు రావడం జరుగుతుంది. తాళ్ళు అనేది రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ హ్యూమిడిటీ, వాతావరణంలో ఉన్న హ్యూమిడిటీ. కాబట్టి మీరు విత్తనం ఎంచుకునే ముందు అది మీ ఏరియాకి సెట్ అవుతుందా లేదన్నా చూసుకోండి, చూసుకున్న తర్వాత మాత్రం ఎంచుకోండి. ఈ హైవేజ్ ప్లేస్ కూడా మనకు ఎక్సలెంట్ తేజ వెరైటీ, ఒరిజినల్ తేజ వెరైటీ. మనకు చాలా నీట్గా వస్తుంది, మొక్క బలంగా వస్తుంది, వైరస్ని చాలా వరకు తట్టుకుంటుంది, నల్లిని చాలా వరకు తట్టుకుంటుంది.
సార్ వర్షాలు ఎక్కువగా ఉండబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా తాల్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది వెరైటీస్లలో. కాబట్టి ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఈ తాల్ శాతం అనేది రాకుండా ఉంటుంది. అలాగే వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు ఎర్రనల్లి ఎఫెక్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి విత్తనం ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇక నాలుగోది వచ్చేసి సెమ్నిస్ 2222. ఈ సెమ్నిస్ కంపెనీ కూడా చాలా పెద్ద కంపెనీ. దీనికి కూడా R&D ఉంది. మనకు మార్కెట్లో ఎప్పటి నుంచో ఉన్న ఒక పెద్ద కంపెనీ ఇది. కాబట్టి దీని యొక్క వెరైటీ కూడా చాలా బాగా ఉంటుంది. అన్ని రకాల నేలలకు సెట్ అవుతుంది. కొన్ని ఏరియాలకు తప్పితే నేను కొన్ని ఏరియాలు మీకు వీడియోలో చెప్పొచ్చు అని మీరు చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ వీడియోలో మెన్షన్ చేసినప్పుడు కంపెనీ వాళ్ళు నన్ను తిడతారు. ఎందుకంటే మా ఏరియాలో మాది బండదా అని చెప్పేసి నన్ను బ్లేమ్ చేస్తారు. కాబట్టి నేను ఆ ఏరియాలో చెప్పను. మీరు ఫోన్ చేయండి, మీకు అదే కంపెనీలో వేరే విత్తనం చెప్తాను. ఖచ్చితంగా అదే కంపెనీలో వేరే విత్తనం వాళ్ళతో మాట్లాడిపిస్తాను. అదే కంపెనీలో వేరే విత్తనం చెప్తాను. ఇది కూడా సాధ్యమైనంత వరకు రాష్ట్రం మొత్తం సెట్ అవుతూనే ఉంది. చాలా వరకు మంచి దిగుబడులు వస్తున్నాయి. చాలా మంచి విత్తనం కాయ యొక్క క్వాలిటీ బాగుంటుంది, కాయ యొక్క సైజ్ బాగుంటుంది. మనకు ఒరిజినల్ మార్కెట్లోనే అమ్ముడుపోతుంది. ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు మార్కెట్లో. ఇక 5వది వచ్చేసి మైకో వాళ్ళ యశస్విని. ఇది కూడా అతి పెద్ద కంపెనీ. సొంతం R&D సెంటర్ ఉంది. ఒరిజినల్ తేజాలు. ఇప్పుడు నేను చెప్పిన 5 రకాలు కూడా ఎక్కడ కూడా మీరు వెతుకున్నా కూడా ఖచ్చితమైన R&D సెంటర్, అంటే సొంతంగా రీసెర్చ్ చేసి డెవలప్ చేసుకున్నవి అతి పెద్ద కంపెనీలు. సన్న చిత్కా కంపెనీలు కాదు. 6వది సకాటా రెడ్ ఆర్ట్. ఇది కూడా చాలా పెద్ద కంపెనీ. మీకు మీ ఏరియాకు ఖచ్చితంగా సెట్ అయ్యే విత్తనాన్ని మీరు ఎంచుకోండి. అంతేగాని నేను చెప్పానని చెప్పేసి ఈ 5 విత్తనాల్లో ఏదో ఒకటి తీసుకోవడం కాదు. ఖచ్చితంగా మీ ఏరియా కింద 5 విత్తనాల్లో ఏది సెట్ అవుతుందో ఆ విత్తనాన్ని ఎంచుకోండి. అంతేగాని తొందరపడి హైపుని చూసి మోసపోవద్దు. ప్రతి ఒక్క రైతన్నకు నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మేము ఫోన్ లిఫ్ట్ చేస్తాము. 100% మీకు సపోర్ట్గా ఉంటాము. మీ ఏరియాకు ఏది సెట్ అవుతుందో ఆ విత్తనాన్ని మాత్రం ఎంచుకోండి. తొందరపాటుగా అనవసరంగా యూట్యూబ్లలో చూసి ముఖం తెలియని కంపెనీలలో విత్తనాలు తీసుకొని నష్టపోవద్దు. ఎందుకంటే తల్లికి పుట్టిన తల్లే చక్కగా లేనప్పుడు ఆ తల్లికి పుట్టిన పిల్లలు చక్కగా ఉండవు ఖచ్చితంగా. కాబట్టి R&D సెంటర్ నుండి పెద్ద కంపెనీలు ఎన్నో నుంచి మార్కెట్లో ఉన్న కంపెనీలు అనేవి ఒరిజినల్ విత్తనాలను తీయలేనప్పుడు వాటికి పుట్టిన పిల్లలు ఏ విధంగా తీయగలుగుతాయి ఒకసారి ఆలోచించండి. ఖచ్చితంగా ఒరిజినల్ తేజాలు వేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం 100% ఇవి మాత్రం ఒరిజినల్ కంపెనీలు, ఎప్పటి నుంచో ఉన్న కంపెనీలు. 100% మార్కెట్లో మీకు మంచి రేట్ కమ్ముడుపోతున్నాయి. తెలుగు యువ రైతు టీం అనేది మీకు ఎల్లవెల్లా సపోర్ట్ ఉంటుంది. తెలుగు యువ రైతు టీంకి మీరు సపోర్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు విత్తనం నాటిన దగ్గర నుంచి విత్తనం కోత వరకు, పంట అయిపోయి మీరు పంట అమ్ముకునేంత వరకు కూడా. ఇంకొక చిన్న విషయం రైతుకు నేను చెప్తాను కదా ఫస్ట్లో, ఎవరైతే IPMలో చేయాలనుకుంటున్నారో, ఇప్పుడు మనకు చాలా రాష్ట్రాలు మనకు ఈ మసాలాలని బ్యాన్ చేస్తున్నాయి. చాలా దేశాలు మీకు అందరికీ చూస్తూ ఉంటారు పేపర్లలో. మసాలాలు బ్యాన్ చేస్తున్నాయంటే మసాలాలలో ఏదో దాల్చిన చెక్క, లవంగాలు ఇవి కెమికల్ తోటి ఇంజెక్ట్ అవ్వడం వల్ల బ్యాన్ చేయడం కాదు. మిరప ఎక్కువగా అందులో కూడా మిరపను వాడతారు. కెమికల్స్ ఎక్కువగా మిరపలో వాడడం వల్ల వాటిని బ్యాన్ చేయడం జరుగుతుంది. దాని వెనకాల ఉన్న అంతరార్థం ఇదే. మీకు ఈ విధంగా మిరపలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఎవరైతే IPMలో చేయాలనుకున్నారో వాళ్ళందరికీ మేము సపోర్ట్ అందిస్తాం. IPM అంటే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్. అవసరానికి తగ్గట్టుగా న్యూట్రియన్స్ అందించి తక్కువ పెట్టుబడిలో ఎటువంటి కెమికల్స్ వాడకుండా పండియడమే IPM. ఈ IPMలో ఎవరైనా ఫార్మింగ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా తెలుగు ఎవరైతే టీంని కాంటాక్ట్ అవ్వండి. 100% మేము మీకు సపోర్ట్ చేస్తాము. ఈ విధంగా చేసుకున్న వారికి మార్కెట్ విషయంలో కూడా మేము 100% సపోర్ట్ చేస్తాం. మంచి ధరలు ఇప్పించడానికి, అలాగే మీకు మంచిగా కాయలు అమ్ముకోవడానికి 100% తెలుగు ఎవరైతే టీం మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది, ఎప్పుడు మీకు సహాయంగా ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క రైతన్న కూడా మనస్ఫూర్తిగా మీ యొక్క ఒక తోటి రైతుగా కోరుకుంటాను. ఖచ్చితంగా మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్క రైతుకు సజెషన్ చేయండి. తక్కువ పెట్టుబడిలో మంచి దిగుబడి తీయండి. పెట్టుబడి తగ్గినప్పుడు మాత్రమే లాభం అనేది అధికంగా వస్తుంది. అంతేగాని అధికంగా పెట్టుబడి పెట్టి ఏ ఒక్క రైతు కూడా నష్టపోదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై జవాన్.